హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం మంచి సూపర్ రెసిపీ పాలతో చక్రాలు వండుకున్నాం. చూపిస్తాను. ఇదిగోండి పిండి, బియ్యం పిండి అండి. నేను ఒకేసారి ఒక 20 కేజీలు వాటిని శుభ్రంగా కడిగి ఎండబోసుకొని, రేషన్ బియ్యం వస్తాయి కదా వాటితో చేస్తాను అన్నమాట. ఒక్క డబ్బా తీసుకున్నాను. తెల్ల నూగులు వేస్తున్నాను. ఇదిగోండి వాము. ఈ వాము చాలా మంచిదండి. గ్యాస్ వచ్చిన టైంలో కొంచెం నోట్లో వేసుకున్న వెళ్తే ట్యాబ్లెట్ కన్నా కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకని వాము అరాయింపు కోసం వాము వాడతారు. సాల్ట్ వేస్తున్నాను. దీంతో 2 స్పూన్లు వేసాను. కారం వేస్తున్నాను, సరిపోతుంది. నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం. మంచి సువాసన వస్తుంది. పాలు పోస్తున్నా. పాలుని కాసుకొని ఇట్లాగా పాలు పోస్తున్నాను. మేగడతో కలిపి తీసుకుంటున్నా పాలు. పాలతో చక్రాలు. కలుపుకున్నాము. చక్రాలు వేసుకుందాం. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. ఆయిల్ కాగింది, వేసుకుందాం. కాలిని తీస్తున్నాను. హాయ్ అండి, చూసారా? ఈ రెసిపీ మీరు కనుక చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే రెసిపీ. ఖర్చు లేని రెసిపీ అనమాట. ఎందుకంటే బియ్యం పిండి ఎట్లాగో మన ఇంట్లో ఉంటుంది, పాలు ఎలాగో ఉంటాయి, ప్రత్యేకంగా తెచ్చుకోవని అవసరం లేదు. నూగులు ఒకటి యాడ్ చేసాను నేను. ఆ నూగులు లేకపోయినా పర్లేదు, వేసుకోవచ్చు. నెయ్యి అంటారా? నెయ్యి లేకపోయినా పర్లేదు, ఎందుకంటే పాలల్లో మేగడ ఉంటుంది. పాలు మేగడే సరిపోతుంది. అయినాను చూడండి ఒకసారి, ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను వచ్చి 1/2 కేజీ పిండి తీసుకున్నా. 1/2 కేజీ అంటే కొలతకు వచ్చేసేసరికి లోటాకు వచ్చింది. 500 గ్రాములు పిండి తీసుకున్నాను. 500 గ్రాములకు వచ్చి ఒక 10 చక్రాలు అయినాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉండేవి. ఎంత స్మూత్గా చూసారా? ఇంకోండి ఎలా ఉన్నాయి అంటే వావ్, తినటానికి కూడా చాలా 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 అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయమాకండి. చేస్తే నేను ఎక్కడ ఏం వేసానో ఎలా చేసాను అనేది మీకు తెలియదు కాబట్టి పూర్తి వీడియో ఫుల్ వీడియో చూడండి. చూసి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.